విశాఖపట్నం జిల్లాలోనే అతిపెద్ద భారీ వాటర్ ఫాల్స్ తారాబ్ వాటర్ ఫాల్స్ లేదా బాహుబలి వాటర్ ఫాల్స్ లేదా పిట్టలపూడి వాటర్ ఫాల్స్ అంటారు. సో చూడడానికి వచ్చాం. ఈరోజు ఒక ఊర్లో ఇక్కడ స్ట్రక్ అయిపోయాం. అంటే ఆ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి ఒక భారీ నది దాటాల్సి వచ్చింది. సో దాటే క్రమంలో మా దగ్గర ఒక బండి ఉంది. సో ఈ బండి ఒకటి దించడానికి వెళ్ళింది. మీ ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం. సో ఆ రిటర్న్ వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. సో ఈ లోపు ఈ ఊరు అందాలు ఇవన్నీ చూస్తారని ఈ ఊరి నుంచి చూద్దాం. అలా మనం ఒక లుక్ వేద్దాం. ఈ ఊర్లో మనకి దాదాపుగా ఒక 5 ఇల్లు ఉన్నట్టు ఉన్నాయి. ఈ ఇళ్ళల్లో ఇక్కడ ఆల్రెడీ చిన్న చిన్న కొబ్బరి చెట్లు అండ్ ఇలాంటి ఇల్లులు చాలా బాగున్నాయి. మేక పిల్లలు చూడండి గాయస్, ఇక్కడ ఇళ్ళన్నీ కూడా ఒకే ఆకారంలో ఉండి రేకుల షెడ్తో ఉన్నాయి. ఇక్కడ ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే వ్యవసాయం చేయడానికి. ఇంకా మేక పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా ఇక్కడ ఒక మామిడి చెట్టు. ఇది మనకి యాక్చువల్గా ఈ ఇక్కడ ఉన్న ఇల్లులో ఆర్కిటెక్చర్ చూడండి. మనకి యాక్చువల్గా మనం సిటీలో ఏం చేస్తామంటే మనం జనరల్గా పిల్లర్స్తో మనం సిమెంట్తో పిల్లర్స్ వేస్తాం. బట్ వీళ్ళు ఏంటంటే వుడ్తో చేసిన ఒక పిల్లర్ని పెట్టి ఇల్లు నిర్మాణం చేశారు. గైస్, అయితే మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ప్రయాణంలో మాకు ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఈ అడ్డంకులు ఏంటంటే రోడ్డు సరిగ్గా లేదు. అండ్ ఆల్రెడీ మా ఫ్రెండ్ నాకు అక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్ దించేసి మళ్ళీ రిటర్న్ మా కోసం ఉంచాడు. అదని చూడండి గైస్, ఇదే రోడ్డు. సో ఇది మనకి మనం వచ్చిన రోడ్డు అలానే ఉంటుంది. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది, మనం కూడా పండుగ చేసుకుంటాం. ఒక ఫుడ్ ఉంటే ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. మీకు ఒక వండర్ఫుల్ జర్నీని మీకు చూపిస్తాను. మనలాగే చాలా మంది వాటర్ ఫాల్స్ దిగేసారు ఆల్రెడీ. బండి చూసుకోవాలని ఇక్కడ మనం దిగాల్సి వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్ మా కష్టాలన్నీ ఇలా ఉన్నాయి. చూస్తూ ఉండండి, నేను మీకు మొత్తం చూపిస్తూ ఉంటాం ఈ రోడ్డు అంతా ఎలా ఉంది ఏంటని చెప్పేసి. మాకు ఇంతవరకు ఈ రోడ్డుకి వచ్చేంత వరకు ప్లేన్ రూట్ ఉంది. మనకి అరౌండ్ పాడేరు నుంచి పెద్దబయలు టు ఈ తారాబు రూట్లో మనకి బుసిపొట్టు అనే ఊరు ఉంది. అక్కడ నుంచి రోడ్డు అనేది ఎలా ఉంది. ప్రజెంట్ ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ కంకరేసి ఉంచారు. మనకి చూస్తే ఏదైతే రోడ్డుకి వేయడానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ గ్రావెల్ ఇవన్నీ పక్కన వేసి ఉంచారు. అండ్ ఇంకా చూడండి, ఇటువైపు కూడా ఒక మంచి వ్యూ కనిపిస్తుంది మనకి వెళ్తున్న దారిలో. ఆల్రెడీ వాటర్ ఫాల్స్ దగ్గరలోకి వచ్చాం. మేము ఆల్రెడీ బండిని అక్కడ ఆపేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. దగ్గరలో ఉన్నాం. నాకు తెలిసి మీ అందరికీ ఆల్రెడీ ఆ సౌండ్ వినిపించే ఉంటుంది, వాటర్ ఫాల్ సౌండ్. మనకి ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఎత్తైన జలపాతం ఇది. మనం దగ్గరలో ఉన్నాం. మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటే డెఫినెట్గా మీకు ఆల్రెడీ కొంచెమే కనిపిస్తుంది. సో ప్రపంచంలో అంటే చాలామంది చెప్తారు కదా జలపాతం చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. నిజంగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు. నిజంగా ఇది విజువల్ వండర్లా కనిపిస్తుంది. దీనికోసం మేము ఒక 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా కూడా చాలా ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే ఈ సీ అనేది లేకపోతే ఈ లొకేషన్ అనేది అంత బాగుంది, లేకపోతే ఈ వాటర్ ఫాల్ అనేది అంత చాలా అందంగా ఉంది. చాలా చాలా బాగుంది.
బాటిల్ తెచ్చుకుంటే ఇక్కడ బయటికి వేసుకుంటే ఈ వాటర్ ఫాల్స్ రావడానికి 2 దారులు ఉన్నాయి. మేము ఇప్పుడు వచ్చింది అంటే కింద నుంచి, అంటే కింద వైపు కూడా మేము ఈ వైపు నుంచి చూడొచ్చు. కానీ చాలామంది ఏంటంటే మనకు అటువైపు కనిపిస్తున్నారు కొంతమంది. అక్కడ నుంచి మనం యాక్చువల్గా జూమ్ చేస్తుంది, కొంతమంది కనిపిస్తున్నారు. అది వేరే రూట్ అది. సో అటువైపు నుంచి కూడా రావచ్చు. బట్ ఏంటంటే కింద నుంచి చూస్తున్న ఫీలింగ్ అనేది పూర్తిగా రాకపోవచ్చు. సో మేము అందుకోసం మనం ఏం చేసామంటే రోడ్డు బాగోకపోయినా ఈ రోడ్లో వచ్చాం. నిజంగా ఇది విజువల్ వండర్లానే ఉంది. ఇది నిజంగా వర్తబుల్, వర్తమామ వర్త్. ఇక్కడ మా ఫ్రెండ్ నాగేంద్ర, వీడి వల్లనే దూరం వచ్చాం. ఎందుకంటే వీడియో సపోర్ట్ మాకు ఇచ్చాడు. ఇవన్నీ వీడంటే మీకు తెలిసిందే కదా, ఫ్లవర్ బాయ్. గైస్ యాక్చువల్గా మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాకు ఈ ప్లేస్ నుంచి అసలు వదిలి రావాలని లేదు. అందుకోసం నేను ఇక్కడ ఉండిపోతున్నాను. సో నేను మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద ఇటువైపు వెళ్తున్నాను. నేను మళ్ళీ వాటర్ ఫాల్స్ వైపు. జస్ట్ స్కిడ్డింగ్ చేస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా మీకు ముందే చెప్పాను కదా, మేము ఇక్కడ రావడానికి మధ్యలో ఇప్పుడు ఏదైతే ఈ వాటర్ ఫ్లో అనేది మనకి వెళ్తుందో, సో ఆ రూట్లో కొంచెం ఒక రూట్కి వెళ్ళేసరికి ఇది కింద కొంచెం ఎక్కువగా వాటర్ రావడం వల్ల ఏమవుతుందంటే బైక్స్ అనేవి రావట్లేదు. సో ఒక బైక్ అనేది అవతల ఒడ్లో ఆపేసి ఈ బైక్ మీద అక్కడ నుంచి కొంచెం ఎలవలా ఆ ఒక్క బైక్ని లోపలికి తీసుకొచ్చాము. సో దాని మీద మేము నలుగురిమే రావాలి కాబట్టి ఒకేసారి నలుగురు అవ్వదు కాబట్టి, సో ఫస్ట్ వాళ్ళు ముగ్గురు వెళ్ళారు. సో నెక్స్ట్ నేను వెళ్తున్నా. ప్రజెంట్ అందరికల్లా వాకింగ్ చేస్తున్నాను. చూద్దాం, మనకి ఈ దారిలో ఏమైనా కనిపిస్తే నేను చెప్తా. చూడండి, ఈ వాటర్ ఫాల్స్కి ఏవైతే ఆ ఫ్లో ఉంది కదా, ఆ ఫ్లో అనేది మనం దానితో పాటుగానే ఈ రోడ్ అనేది పక్కన వేశారు. మొత్తం అన్నీ కూడా ఈ పసుపు చెట్ల యొక్క తోటలు మొత్తం. మనం ఇప్పుడు కానీ దాన్ని పీక్ చూపిస్తే డెఫినెట్గా మనకు ఒక అట్లీస్ట్ మనకు ఆ పసుపు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఒక శాంపుల్ మీకు చూపిస్తాను. మేబీ ఒక చిన్న మొక్కను తీసుకుందాం. సో యాక్చువల్గా ఇది ఆ చెట్టు. మనం కానీ ఇది కొంచెం పెద్దగానే అయ్యి ఉంటే డెఫినెట్గా మనకి ఇది బాగా వస్తుంది. సో ఈ కిందనే మనకి పసుపు అనేది మనకి పండుతుంది భూమి లోపల. సరైన మొక్కని కానీ మనం చూస్తే దాన్ని డెఫినెట్గా మనం కిందన ఆ వేర్లను కానీ మనం తీస్తే చూడండి గైస్, ఈ లొకేషన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చాలా డేస్ తర్వాత మేమందరం, మా ఫ్రెండ్స్ అందరం అలా నలుగురికి కూడా కొంచెం బయటకు అలా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంట్రెస్ట్నే ఉంది. ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఐ థింక్ మనం కానీ ఈ ఫుల్ వింటర్ సీజన్లో కానీ లేకపోతే ఈ వర్షాలు పడుతున్న టైంలో కానీ ఇటువైపు వస్తే డెఫినెట్గా మంచి ఫీల్ ఉంటుంది. బట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఈ రోడ్స్ అనేవి ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి
నాట్ ఫర్ షూట్ దిస్ ఇయర్ అనుకుంటా. మేబీ ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ఆ గవర్నమెంట్ మేబీ ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకుంటాను. నేను నడుస్తూనే ఉన్నాం, నేను ఇంకా నడుస్తూనే ఉన్నాను. మా వాళ్ళు ఇంకా రాలేదు నా కోసం. చిన్న చిన్న వాగులు, కాకపోతే చిన్న చిన్న కాలువలు, పిల్ల కాలువలు పైనుంచి ఎప్పుడు కింద వైపే ప్రయాణిస్తున్నాయి. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే చెత్తాకొక్క సిలుగులు అనేవి మనకు బాగా కనిపిస్తున్నాయి. చూడండి గాయస్, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఈ పైన ఎంత ఎత్తులో వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఆల్రెడీ ఇవి కోసే స్టేజ్కి వచ్చేసినాయి, విత్తనాలు కూడా బాగానే వచ్చినాయి. మా వాడు నా కోసం వచ్చాడు, సో నేను కూడా ఎక్కేస్తున్నాను ఇంకా. సో గాయస్, నేను ఆల్రెడీ బండి ఎక్కేసాను. మా వాడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. వాటర్ తాగుతున్నాడు ఆల్రెడీ. ఇది యాక్చువల్గా డైరెక్ట్గా కొండ మీద ఎక్కడో ఒక వాటర్ ఊరుతుంది, దాని నుంచి ట్యాంక్ కనెక్ట్ చేసి ఈ ప్రతి ఇంటికి కూడా జలజీవన్ మిషన్ అనే ఒక ప్రధానమంత్రి పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఒక కుళాయిని వీళ్ళు అరేంజ్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా మా ఊర్లో కూడా సేమ్ ఇలాంటిది ప్రతి ఇంటికి కూడా కుళాయి అనేది మాకు కూడా అరేంజ్ చేశారు మా అడవుల్లో. సో ఇక్కడ ఒక కుళాయి ఉంది, మన ముందు నుంచి ఒక మేక వెళ్తుంది, మేక పిల్ల. అలా ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక కనెక్షన్ ఇచ్చారు. మీకు ఆల్రెడీ పైప్స్ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ వేసిన పైప్స్ ఇవి. మనం కూడా డెవలప్ అవుతున్నాం, మునుపట్లా అయితే లేదు మన ఇండియా. చూసారా గాయస్, ఇక్కడ సీనరీ ఎంత అందంగా ఉందో, ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు. మనిషికి ఇంకేం కావాలి చెప్పండి? వీళ్ళకి ఒకటే కన్సర్న్, ఎప్పుడైనా ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా ఒక మనిషికి కానీ ఏదైనా వస్తే వాళ్ళు వెంటనే ఒక హాస్పిటలైజేషన్ అవ్వడానికి దగ్గరలో ఎటువంటి హాస్పిటల్స్ లేవు. సో నాకు తెలిసినంత వరకు పాడేరులో చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. మేబీ వీళ్ళందరూ అక్కడికి రావాలి. మేబీ ఇక్కడ చిన్న చిన్న ప్రైమరీవి మెడికల్ సెంటర్లు ఉండొచ్చు, ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. సో మనం ఈ ఊరు దాటితే ఇంక మొత్తం అంతా వాటర్ ఫాల్స్కి ఉన్న రూట్ అనమాట. సో మనం అక్కడికి రీచ్ అయిపోవచ్చు. ఇది ఈ ఊరి పేరు ఏం పేరు చెప్పారంటే, ఈ ఊరి పేరు గుంజివాడ. మనకి ఇందాక ఒక పెద్దవాడు చెప్పింది ఊరి నేమ్ ఏంటని అడిగితే. ఐ గెస్ మీకు ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో మేము ఈ వాగిని దాటలేకే చాలా ఇబ్బంది పడ్డాం. సో అందుకనే ఒక బైక్ని మేము అవతల ఒడ్డులో వదిలేసి యువతల ఒడ్డుకి ఒక సింపుల్గా అంటే ఏదో ఒక బైక్ని నెమ్మదిగా ఇటువైపు తీసుకురాగలిగాం. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ వాగుని. సో ఇది నాకు తెలిసి వర్షం వస్తే డెఫినెట్గా ఈ రోడ్ అనేది పూర్తిగా బ్లాక్ అయిపోద్ది. ఇక్కడ ఆల్రెడీ ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అటువైపు. సో అవతల వైపు నుంచి కూడా కొంతమంది రావడానికి ట్రై చేస్తున్నారు.
బైక్ని ఏదో విధంగా ఇటువైపు ఈ ఒడ్డుకి తీసుకొచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ని రీచ్ అవుదామని. మీకు కనిపిస్తుంది ఒక ప్రాథమిక స్కూల్, ఇది ప్రాథమిక స్కూల్. ఇక్కడ ఏంటంటే ఏకోపాధ్యాయుడు మాత్రమే ఉంటాడు ఈ స్కూల్స్లో. ఆ ఒక్క టీచరే 1 నుంచి 5 వరకు అన్ని పాఠాలు లేకపోతే అన్ని సబ్జెక్టులు అతనే టీచ్ చేయాలి ఈ స్కూల్లో. మన చదువుకి వీళ్ళ చదువుకి ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి ఆలోచించండి.